మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని కల్వరి చర్చిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సంబరాల్లో రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ దీపక్ కూడా హాజరై క్రైస్తవ సోదరీమణులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా చర్చ్ పాస్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి పాస్టర్ మరియు కలెక్టర్తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ మంత్రికి ప్రత్యేక ప్రార్థనలు చేసి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా చర్చ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అక్కడికి వచ్చిన భక్తులను మరియు జనాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల కేరింతలు పాటలతో చర్చి ప్రాంగణం పండగ శోభతో నిండిపోయింది. యేసుక్రీస్తు చూపిన ప్రేమ కరుణ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, సమాజంలో శాంతి నెలకొనాలని మంత్రి కోరారు. పండగ పూట అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, చర్చ్ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. As many of you may know, we have been in the United States studying at Oral Roberts University. మీరు ఎంతమందికి తెలిసినట్లు మేము యునైటెడ్ స్టేట్స్లో ఓరల్ రాబర్ట్స్ మీతో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం చాలా సంతోషంగా. పోయిన సంవత్సరం కూడా నేను ఇక్కడ రావడం జరిగింది. మీ అందరితో జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్స్, దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని ఒక సంవత్సరంలో నేను కూడా మంత్రి కావడం జరిగింది. సో వాంట్ టు థ్యాంక్ God for His blessings. మీరందరూ కూడా ఏదైతే దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి అని ఏదైతే ఆలోచన ఉంటుందో, నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా స్నేహితులందరూ కూడా, క్రిస్టియన్ స్నేహితులందరూ ఈ క్రిస్మస్ సమయంలో మంచిగా కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ, వారింటికి వెళ్ళి క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్తూ, వారింట్లో భోజనాలు చేస్తూ, ఇవన్నీ కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు అలవాటు. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు మీరందరూ కూడా బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు క్రిస్టియన్ సోదరులందరూ కూడా మా నాన్నగారు రాగా వెంకటస్వామి గారు మీరందరూ కూడా ఆ రోజులలో వారి పైన మీకు ప్రేమ చూపించి వారిని గెలిపించారు చాలాసార్లు. తర్వాత మా అన్నగారిని గెలిపించారు, మళ్ళీ నన్ను గెలిపించారు, మా కొడుకును కూడా ఎంపీగా మీరు గెలిపించారు. సో మీ అందరికీ మా కుటుంబం తరఫున మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అంటున్నాడు
నేను తింటలేను డాడీ అని అబద్ధం ఆడుతున్నాడు. అబద్ధము ఆడటానికి కారణం ఏంటిది? ఎక్కడనో చేదు అనే పాపం ఉంది. అబద్ధం ఆడుతూ నేను తింటలేను అంటున్నాడు. కానీ డాడీ అన్నాడు, ఒక్కసారి నోరు తెరువనగానే నోట్లో ఏముంది? చక్కెర. చూడండి, తెలియకుండానే డాడీని మోసం చేస్తున్నాడు. అది పాపం. తెలియకుండానే అబద్ధాలు ఆడుతున్నాడు. అది పాపం. అందుకనే మన పాపంలో, శాపంలో మన జీవితాలు కొట్టుమిట్టాడే సమయంలో మానవాళి పాపంలో చిక్కుకున్నారు, బయటికి రాలేకపోతున్నారు. ఆ పాపం నుంచి విడుదల